నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త ఇండియా కూటమి ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం గుడ్ బై చెప్పడం అయితే జరిగింది. అయితే లోకేష్ కు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పింది అది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చెరవు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తెలుగుదేశం ఎన్డీఏకు దూరంగా కావాలని భావించిందా? కేంద్రంలో అనిశ్చితి తేవాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందా? ఇందుకు ముంబైలో ప్రయత్నాలు జరిగాయా? ఓ మాజీ ఉపరాష్ట్రపతితో పాటుగా ఒక పారిశ్రామికవేత్తను చంద్రబాబుతో పాటు లోకేష్ అయితే కలిశారా? ఇదే రూమర్ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తుంది. నిన్నను కూడా మరోసారి ప్రస్తావన అయితే వచ్చింది. మంత్రి నారా లోకేష్ నిన్ననే ఢిల్లీలోని నేషనల్ మీడియా క్లాంకేవ్ కు అయితే హాజరయ్యారు. అక్కడే ఈ రూమర్ ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు అటువంటి ప్రయత్నం జరిగిందా అని జర్నలిస్ట్ ప్రశ్నించేసరికి లోకేష్ నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అసలు ఏం జరిగింది, దాన్ని తెర వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది వివరించారు లోకేష్. ఆ వెంటనే తాను ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకొని కలుసుకున్న విషయాన్ని కూడా వెల్లడించారు. గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏకి గుడ్ బై అయితే చెప్పారు. 2014లో తొలిసారిగా ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ. నాడు ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా అయితే ఉంది. అయితే విభజన హామీలకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు అయితే వచ్చాయి. అయితే ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసేసరికి ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. అలా ఎన్డీఏకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేశారు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. అలా రాజకీయంగా 2019 ఎన్నికల్లో కూడా నష్టపోయారు చంద్రబాబు ప్రభుత్వం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగానే బీజేపీతో ఉన్న మంచి స్నేహాన్ని కూడా చెడగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ పుణ్యమాని మళ్లీ అంతా కలిశారు. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం సైతం రాజకీయంగా రాష్ట్ర ప్రయోజనాల పరంగా పెద్దపీట వేస్తుంది ఏపీకి. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి ఎన్డీఏకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మొన్న మధ్యన ప్రచారం అయితే జోరందుకుంది. అయితే మొన్న మధ్యన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అయితే చేశారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పైన ఒత్తిడి చేసి రాజీనామా చేయించిందనేది ఒక విమర్శ అయితే ఉంది. అయితే జగదీప్ బీజేపీ వ్యక్తి కాదు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు కూడా కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ దేశానికి. కానీ బీజేపీ ఆదేశాలు కాకుండా తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లారు. ఇది ఎంత మాత్రం కూడా కేంద్ర పెద్దలకు రుచించలేదు. అందుకని ఆయన ఒత్తిడి చేయించి మరీ రాజీనామా అయితే చేయించినట్లుగా వార్తలు అయితే వచ్చాయి. అలా రాజీనామా చేసిన జగదీప్ ను చంద్రబాబుతో పాటుగా లోకేష్ కలిసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే ప్రస్తుతం నడిచింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడినట్లుగా కూడా టాక్ అయితే ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తుంది. అయితే టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెబుతుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతున్న వేళ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ తీసుకొని ఆయనను కలవడం అయితే జరిగింది. ముంబైలో మాజీ ఉపరాష్ట్రపతిని కలిసింది నిజమేనని ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఆయన ఒప్పుకోవడం అయితే జరిగింది. అది రాజకీయ భేటీ కాదని, యాదృచ్ఛికంగా సమావేశమని చెప్పుకొచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కూడా కోరారు. అయితే లోకేష్ వివరణ ఇచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోదీ నవ్వేశారట. అయితే గత అనుభవాల దృష్ట్యా మళ్ళీ గ్యాప్ వస్తుందన్న ఆందోళన లోకేష్ లో ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఉన్నాక ఎవరినైనా కలిసేందుకు అవకాశం ఉంటుందని, అందులో ఎంత మాత్రం కూడా తప్పు లేదని తాము సైతం క్రాస్ చెక్ చేశామని కూడా చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దీంతో ఊపిరి పీల్చుకున్నారు నారా లోకేష్. నిన్న క్లాంక్లేవ్ లో అదే విషయాన్ని చెప్పారు మంత్రి నారా లోకేష్.